హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? జై శ్రీ రాధే కృష్ణ. ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్ళి నాకు కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు ముందు తీసేది మీకు రావాలనుకున్నాను. సబ్స్క్రైబ్ ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఈ అష్టాదశ మహాపురాణాల పేర్లను ఉదయం, మధ్యాహ్న, సాయంకాల సమయాల్లో ఎవరైతే పఠిస్తారో వారు అశ్వమేధ ఫలాన్ని పొందగలరని భావం. అష్టాదశ పురాణాల్లో 17వ పురాణం గరుడ పురాణం. మచ్చాదుగారూఢం ప్రోక్తం అన్న మాట ప్రకారం ఈ పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణు శరీరంలోకి క్రొవ్వుగా వర్ణించబడింది. నారద పురాణం ప్రకారం ఈ పురాణంలో మొత్తం 19,000 శ్లోకాలున్నాయి. గరుడ కల్పంలో శ్రీ మహావిష్ణువుడు గరుత్మంతుడి బోధించిన పురాణమే ఈ గరుడ పురాణం. ఇది 2 ఖండాలుగా విభాగించబడింది. 1 పూర్వఖండం, 2 ఉత్తరఖండం అని ఈ 2 ఖండాల్లో కలిపి 264 అధ్యాయాలున్నాయి. గరుడ పురాణం అనగానే లోకంలో ఇది కేవలం పాపపుణ్యాలు, నరకాలు, యమబాధలు, ప్రేత కర్మలు, ప్రేతలోకాలు వీటిని గురించి చెప్పే పురాణమే అన్న భావన ఉండిపోయింది. అయితే ఇవన్నీ ఉత్తరఖండంలో చెప్పబడ్డ విషయాలు. పూర్వఖండంలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు ఆయుర్వేద, జ్యోతిష్య, మంత్ర, తంత్ర సంబంధ వేషాలు చాలా వివరంగా వర్ణించబడ్డాయి. ప్రస్తుతం ఉత్తరఖండంలో చెప్పబడిన విశేషాలతోనే తెలుగులో గరుడ పురాణ వ్రతులు మనకి లభ్యమవుతున్నాయి. ఈ గరుడ పురాణం ఉత్తరఖండంలోని 16 అధ్యాయం చాలా విశేషమైనది. ఇందులో మోక్షధర్మం సవిరంగా చెప్పబడింది. వేమ్రాని కథహాసం ఆ అధ్యాయంలో చెప్పిన మూల శ్లోకాల్ని ఫలశ్రుతితో సహా ఉంది పొందుపరుస్తున్నారు. ఎంతో విశేషమైన ఈ పురాణాన్ని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారి చదివినా వారి యమ బాధలుండవు. పాపం చేయాలంటేనే భయం కలుగుతుంది. మొదటిది పూర్వఖండం. ఇందులో మొత్తం 240 అధ్యాయాలున్నాయి. వీటిలో పురాణోపక్రమం, సంక్షేపంగా సృష్టి విశేషాలు, సూర్య పూజా విధి, రక్షా విధానం, శ్రాద్ధ పూజ, నవవ్యూహార్చన విధానం, విష్ణు పంజర స్తోత్రం, యోగధ్యాయం, విష్ణు సహస్రనామ సంకీర్తనం, శ్రీ మహావిష్ణు ధ్యానం, సూర్య పూజా విధానం, మృత్యుంజయ అర్చన, మృత్యుంజయ మాలా మంత్రం, శివ పూజా విధానం, గణపూజ, గోపాలుడి పూజా విధి, త్రైలోక్య మోహన శ్రీధరార్చన, శ్రీహరి పూజ, పంచతత్వ పూజ, చక్ర పూజ, దేవ పూజ, సద్యోపాసన, దుర్గార్చన, సూర్యార్చన, పరమేశ్వరి పూజ, పవిత్రారోపణం, మూర్తి ధ్యానం, వాస్తుమాన విశేషాలు, ప్రసాదన లక్షణం, సకల దేవత ప్రతిష్టా విధి, అష్టాంగ యోగం, దాన ధర్మ విశేషాలు, ప్రాయచిత్త విధి, నరకోపాఖ్యానం, సూర్యవ్యూహం, జ్యోతిష్యం, సాముద్రికం, సర్వజ్ఞానం, నవరత్న పరీక్ష, తీర్థ మహత్వం, గయా మహత్వం, మన్వంతర కథ, పిత్రాఖ్యానం, వర్ణధర్మాలు, ద్రవ్యశుద్ధి, సమర్పణ, శ్రాద్ధం, వినాయక పూజ, గ్రహయజ్ఞం, ఆశ్రమ ధర్మాలు, జనన మరణ శౌచం, నీతిశాస్త్రం, వ్రతకథనం, సూర్యవంశం, సోమవంశం, శ్రీహరి అవతార కథనం, రామాయణం, హరివంశం, భారతం, ఆయుర్వేద నిదానం, చికిత్సా విధి, ద్రవ్యగుణాలు, సకల రోగాలని హరించే విష్ణు కవచం, గరుడ మంత్రం, త్రిపుర మంత్రం, ప్రశ్న చూడామణి, హయ ఆయుర్వేదం, ఔషధులు, వాటి నామాలు, వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, సదాచారం, సానవిధి, వైశ్వదేవ తర్పణం, సంధ్యావిధి, తర్పణ విధి, సంపీడం అనే నిత్య శ్రాద్ధం, ధర్మసారం, పాప నిష్కృతి, ప్రతి సంక్రమణం, యుగ ధర్మాలు, యోగశాస్త్రం, హరిభక్తి, శ్రీహరికి నమస్కరిస్తే వచ్చే ఫలం, వైష్ణమహత్వం, నరసింహ స్తోత్ర రత్నం, జ్ఞానమృతం, గుహష్టకం, విష్ణు అర్చన స్తోత్రం, వేదాంత సిద్ధాంతం, సాంఖ్య సిద్ధాంతం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, గీతాసారం ఇవన్నీ పూర్వఖండంలో చెప్పబడినవి. రెండవది ఉత్తరఖండం. దీనినే ప్రేతకల్పం అని కూడా అంటారు. ఇందులో మొత్తం 78 అధ్యాయాలున్నాయి. వీటిలో ధర్మ ప్రకటనలు, యోగులు, గతి, దానాలు, వాటి ఫలితాలు, ఊర్ధ్వదైహిక మంత్రాలు, యమలోక మార్గ వర్జనం, షోడాశ శ్రాద్ధ ఫల వర్ణన, యమమార్గ నిష్కృతి, ధర్మరాజ వైభవం, ప్రేత పీడ కథనం, ప్రేత చిహ్నాలు, ప్రేత చరిత్ర, ప్రేతత్వం ఏర్పడడానికి కారణం, ప్రేతకృత్యా విచారం, సంపీడీకరణ కథనం, ప్రేతత్వ మోక్షణ కథనం, ప్రేతత్వం విముక్తి పొందడానికి చేయాల్సిన దానాలు, ఆవశ్యక దానాలు, ఉత్తమ ధ్యానం, ప్రేత సౌకర్య విధి, శారీరక కథనం, మృత్యువు తరువాత చేసే కర్మ, మధ్య షోడాశ శ్రాద్ధం, స్వర్గ ప్రాప్తి క్రియా విధానం,
సూతక కథనం, నారాయణ బలిక్రియ, వృషోత్కర మహత్వం, నిషిద్ధ వర్జనం, అపమృత్యు క్రియోక్తి, మానవుల కర్మ విపాకం, కృత్యాకృత్య విచారం, విష్ణుధ్యానం, స్వర్గప్రాప్తికి చేయవలసిన కర్మలు, స్వర్గ సౌఖ్య నిరూపణం, భూలోక వర్ణన, 7 అధోలోకాలు, 5 ఊర్ధ్వలోకాలు, బ్రహ్మాండ స్థితి, అనేక బ్రహ్మాండాల చరిత్ర, బ్రహ్మ జీవన నిరూపణం, అత్యంతిక ప్రళయం, ఫలస్తుతి ఇవి ఉత్తరఖండంలో చెప్పబడ్డ విశేషాలు. ఈ గరుడ పురాణం గ్రంథంలో గరుడ మహాపురాణంలో చెప్పబడిన ప్రధానమైన విషయాల్ని సంక్షిప్తంగా మీకు అందిస్తున్నాం. ధర్మమే దృఢమైన మూలంగా కలిగినది, వేదాలనే స్కందాలు కలిగినది, పురాణాలనే కొమ్మలతో విస్తరించినది, యజ్ఞాలనే పూలతో వికసించినది, మోక్షం అనే మధుర ఫలాన్ని అందించినది అయినా శ్రీ మహావిష్ణువు అనే కల్పవృక్షం సర్వకాలాలలో ప్రకాశిస్తుంది. పూర్వం నైమిసారణ్యంలో శౌనకాది మహామునులందరూ స్వర్గ సౌఖ్యాలు పొందాలని, పరమాత్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా సంపాదించాలని కోరికతో 1000 సంవత్సరాల పాటు కొనసాగే సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ మునీశ్వరులందరూ నిత్యం యథావిధిగా యాగాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు బహుపురాణవేత్త సర్వజ్ఞుడైన సూత మహామహర్షి అక్కడికి వచ్చాడు. ధర్మపురుషుడైన ఆయన్ని చూడగానే ఎంతో సంతోషించిన ముల్లంద ఘనంగా స్వాగతం పలికారు. కుశల ప్రశ్నలు, అతిథి సత్కారాలు పూర్తయ్యాక సూత మహామహర్షి సావధానంగా కూర్చొని ఉండగా వారంతా ఎంతో వినయంగా ఇలా అడిగారు. మహర్షి, తమరి బహురూపాలు సాంగోపాకంగా తెలిసిన సర్వజ్ఞులు. మాకు ఇంత పూర్వం ఎన్నో పురాణాలు చాలా వివరంగా ప్రబోధించారు. ప్రస్తుతం మాకు సంసారం వల్ల కలిగే కష్టాలు, అవి పోగొట్టుకునే మార్గాలు, ఇహ పరలోకాలు జీవులకు సంభవించే దుఃఖాలు, వాటిని ఉపయోగాలు, భయంకరమైనది అందరూ చెప్పే యమలోక మార్గం ఎలా ఉంటుంది, ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి వాటి గురించి చెప్పండి అని ప్రార్థించారు. శౌనకాది మునులారా, మీరడిగిన విశేషాలు అందరూ తెలుసుకోవలసినవి. పుణ్యాత్ములకు చాలా సుఖాన్ని కలిగించేది, పాపాత్ములకు ఎంతో వేదన కలిగించేది, అత్యంత భయంకరమైనది యమలోక మార్గం. పూర్వం గరుత్మంతుడు మీరడిగిన విషయం గురించే శ్రీ మహావిష్ణువుని అడిగాడు. అప్పుడు ఆయన గరుడకి ఏ విశేషాలు చెప్పాడో వాటినే మీకు చెప్తున్నా, శ్రద్ధగా వినండి అని అలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం గరుత్మంతుడు ఒకనాడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ఇలా ప్రార్థించాడు. స్వామి, నీ మీద భక్తి లేని వాళ్ళు సరాసరి యమలోకానికి వెళుతున్నారు. అసలు యమలోక మార్గం ఎలా ఉంటుంది? అది చాలా భయంకరంగా ఉంటుందని అందరూ అంటారు. అది నిజమేనా? ప్రభు, భక్తి గురించి ఎన్నో విధాలుగా నీవు పూర్వం ప్రబోధించావు. అలాగే భక్తులు పొందే ఉన్నత స్థానాన్ని గురించి కూడా చెప్పావు. ఎవరి నాలుకని వారు స్వాధీనంలో ఉంచుకొని నిరంతరం భగవాన్ స్మరణం చేయడం చాలా సులభమైన విషయం. ఈ నామ స్మరణ మానవుల్ని తరింపచేస్తుంది. ఇంత సులభమైన తరుణోపాయాన్ని తెలిసి కూడా మానవులంతా నరకం పాపాలవుతున్నారు. స్వామి, ఇది ఏందో శోచనీయంగా ఉంది అని అన్నాడు. గరుత్మంతుడి విన్నపాన్ని విన్న శ్రీహరి అతడితో ఇలా చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతాడు. గోహత్య చేసినవాడు తిరిగి మరగుజ్జుగా జన్మిస్తాడు. స్త్రీని హత్య చేసినవాడు నిత్య రోగిగా పుడతాడు. మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్ఠవ్యాధితో పుట్టి బాధలు పడతాడు. శాస్త్రాన్ని అవమానించిన వాడు పాండు రోగిగాను, అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మోగవాడిగాను, పుస్తకాన్ని దొంగలించినవాడు గుడ్డివాడుగాను, అబద్ధాలను వినేవాడు చెవిటివాడిగాను, ఉప్పును అపహరించినవాడు చీమగాను, ఇష్టానుసారంగా వ్యభిచారం చేసినవాడు అడవిలో ఏనుగ్గాను, పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగాను, మిత్రుని మోసం చేసినవాడు గ్రద్దగాను, అమ్మకాల్లో మోసం చేసినవాడు గుడ్లగూబగాను, భర్తను పులువురిని హింసించే స్త్రీ జలగగాను, భర్తను మోసం చేసిన ఆడది బల్లిగాను, గురుపత్నితో సంభోగం చేస్తే తొండగాను, అతి కామాన్ని కలిగిన వాడు గుర్రంగాను జన్మిస్తాడు. భార్యని హింసిస్తే మేకగా పుడతాడు. గరుడా, నీవు చెప్పినట్టు పాపాత్ముల వారికి మంచి ఎప్పుడు రచించదు. అత్యంత సులభమైన ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా వాళ్ళు ఆచరించరు. పైగా ఆచరించే వారిని చూసి అవహేళన చేస్తారు. అలాంటి పాపాత్ములు నాస్తికులు ఖచ్చితంగా నరకానికి వెళతారు. వాళ్ళు వెళ్ళే యమలోక మార్గం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఎవరైతే పాపాలు చేయటమే నియమంగా పెట్టుకుంటారో, ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి దుర్మార్గులతో అనాచారాలతో సావాసం చేస్తూ ధర్మశాస్త్రాల మీద ధర్మాచరణ మీద అనాసక్తులై ఉంటారో
అలాగే ఎవరైతే తనకు తాను గొప్ప అని ధనమందంతో విర్రవీగుతూ ఇతరులని చులకనగా చూస్తారో, నిత్యం రాక్షసంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని బాధిస్తారో, దైవ కార్యాలు ఆచరించడం మీద ఎలాంటి శ్రద్ధాభక్తులు లేకుండా ఉంటారో అలాంటి వారంతా నరకాన్ని పొందుతారు. మనసుని విషయమ సుఖాల మీదకు మళ్లించి ఇంద్ర నిగ్రహాన్ని కోల్పోయేవారు, మోహం అనే వలలో చిక్కుకుపోయి భోగాల మీద ఆసక్తికి పెంపొందించుకునేవారు అత్యంత దుఃఖకారణమైన నరకాన్ని చేరుతారు. ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ధర్మ స్వభావంతో ధార్మిక కార్యాలు ఆచరిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళుతారు. పాప కర్మలు ఆచరిస్తూ అజ్ఞానంతో ప్రవర్తించే వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ యమలోకానికి వెళ్ళి చిత్రహింసలు అనుభవిస్తారు. గరుడా, జీవులందరూ తమ పూర్వజన్మలో వారు చేసిన కర్మానుసారంగానే పుణ్యాల ఫలితంగా సుఖాల్ని, పాప కర్మాల ఫలితంగా దుఃఖాల్ని పొందుతారు. ఆ తర్వాత తమ తమ కర్మానుసారం వారు రోగాల చేత పీడింపబడతారు. ఇది గరుడ పురాణంలో మనం చేసిన పాప కర్మాలు నిక్షిప్తంగా వివరించబడి ఉన్నది. ఎవరైతే ఈ గరుడ పురాణం ప్రతినిత్యం స్మరిస్తారో వాళ్ళకి మహావిష్ణువు దగ్గరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.